హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. గైస్, ఈరోజు బ్లాక్ బీడ్స్లో మిడిల్ ఏజ్డ్ ఉమెన్ కోసం చక్కగా శారీస్ మీద సూట్ అయ్యేలాగా శారీస్ లెంగ్త్లో చక్కటి లక్ష్మీదేవి డాలర్ అంటే కొంతమంది మిడిల్ ఏజ్డ్ ఉమెన్ చూడండి, చక్కగా సంప్రదాయబద్ధంగా రోజు ఆ శారీస్ కట్టుకుంటుంటారు. ఆఫీస్ కానండి, ఇంట్లో అనండి, ఎక్కడైనా చక్కగా మెడలో ఒక బ్లాక్ బీడ్స్, అది ఏ డిజైన్ అయినా సరే చక్కగా కనపడేలాగా ఒక నల్లపూసల చైన్ ఒకటి మెడలో చక్కగా ఒక నెక్లెస్ లాగా శారీ లెంగ్త్లో ధరిస్తూ ఉంటారు. సో అటువంటి వారి కోసం ఒక బ్యూటిఫుల్ డిజైన్ చూపించబోతున్నానండి. అలాగే మన సూర్యచంద్రులు ఇప్పుడు కొత్త ట్రెండ్ ఒకటి మనం క్రియేట్ చేసామండి. ఇంతకుముందు రెండు చెవులకి ఒకే డిజైన్ పెట్టుకోవడం అనేది జనరల్గా నడుస్తున్నది. బట్ మనం సూర్యచంద్రులు తల మీద కోసం తయారు చేసిన ఆ హెయిర్ పిన్స్ అనే ఆర్నమెంట్స్, సూర్యుడు చంద్రుడు, తర్వాత కాలంలో చక్కగా మన డిజైన్ని ఆడవారు ఎంతో ఇష్టంగా చెవులకు ధరించడం స్టార్ట్ చేశారండి. అమ్మవారు చెవులకు తాటంకాలు పెట్టుకుంటారు కదా, లలితా త్రిపుర సుందరి అనివ్వండి, జంబుకేశ్వరం అమ్మవారు అనివ్వండి, ఎవరైనా. సో చక్కగా అమ్మవారు ఎలా అయితే మనకి చెవులకి తాటంకాలలాగా సూర్యచంద్రులు ధరిస్తూ ఉంటారు, అలాగే మన ఆడవారు కూడా అదే లక్ష్మీ స్వరూపాల్లాగా, అమ్మవారి స్వరూపాల్లాగా ఈ సూర్యచంద్రులు చెవులకు ధరించడం ట్రెండ్గా తీసుకొచ్చారండి. అది ఒక దగ్గర మొదలైంది. ఎవరో ఒక ఆవిడ, మరి అప్పటి వరకు నేను సూర్యుడు చంద్రుడు రెండు డిఫరెంట్గా చెవులకు పెట్టుకోవటం, లెఫ్ట్ రైట్ డిఫరెంట్ డిజైన్స్. ఇప్పుడు ఇవి చూడండి, సూర్యుడు చంద్రుడు కంప్లీట్గా డిఫరెంట్ డిజైన్స్. ఇవి రెండు ఒకలా కనపడవు, చాలా డిఫరెన్స్ ఉన్న డిజైన్స్. ఇలా ధరించడం కొత్తగా అనిపించింది. బట్ ఆ తర్వాత అదే ట్రెండ్ అయిందండి. ఇప్పుడు చాలా చక్కగా అందరూ రెగ్యులర్గా మనం చేస్తూ ఉన్నాం అనమాట. సూర్యచంద్రుడు చెవులకి, తల మీద డిజైన్తో పాటుగా చెవులకు సూర్యచంద్రులు. సో అలాంటి సూర్యచంద్రులు ఈరోజు చక్కగా డైలీ వేర్ కూడా చేసేలాగా, సూర్యచంద్రులు జనరల్గా నేనండి 5 రూపీస్ కాయిన్స్ అయితే చేసేవాడిని చెవులకి. ఇప్పటివరకు చేసింది అదే. కొంతమంది రెండు సూర్యుడు చేయించుకున్నారు, కొంతమంది సూర్యచంద్రుడు చేయించుకున్నారు. బట్ ఏదైనా ఒక 5 రూపీస్ కాయిన్ సైజులో అది డిజైన్ చేసాం. బట్ అది కొంచెం పెద్దదండి. అంత పెద్దది రోజు అందరూ ధరిస్తారని చెప్పలేము, అకేషనల్గా ధరిస్తూ ఉంటారు. అఫ్కోర్స్ పెద్ద స్టడ్ ధరించడానికి అలవాటు ఉన్నవారు ధరిస్తూ ఉంటారు. బట్ అందరూ అంత సైజు హ్యాండిల్ చేయలేరండి రెగ్యులర్గా. బట్ ఈరోజు చేసిన ఈ సూర్యచంద్రులు చక్కగా డైలీ మీరు చక్కగా చెవుకి బ్యూటిఫుల్గా, మేకింగ్ కూడా వేరండి. ఇది డిజైన్ కంప్లీట్గా కొత్త డిజైన్, నా డిజైన్ అనండి, ఇంతకుముందు చేసిన డిజైనే. బట్ ఆ తర్వాత వేరే డిజైన్ బాగా పాపులర్ అయిపోయింది, అదే నడిచింది. బట్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆ పాత డిజైన్ని మళ్ళీ చేసామండి. సో చక్కటి బ్యూటిఫుల్ సూర్యచంద్రులు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ నేను ఈ నల్లపూసల గురించి చెప్తాను. నల్లపూసలు ఇవి ఒక బంచ్ ఆఫ్ నల్లపూసలు అండి. అంటే చిన్న పూసను తీసుకుని థ్రెడ్లో, ఈ గోల్డ్ హుక్ మాత్రమే గోల్డ్ అండి, ఇదంతా లోపల థ్రెడ్ ఉంది, నైలాన్ థ్రెడ్. అలాగే 2 గోల్డ్ బాల్స్, ఒక చక్కటి లక్ష్మీదేవి డాలర్, సింపుల్ డాలర్ క్యాడ్లో డిజైన్ చేసిన ఓ 6 గ్రాముల డాలరు, రెండు గోల్డ్ బాల్స్, అలాగే మిగిలినవి 2 బ్లాక్ బీడ్స్, పర్ల్స్, కోరల్. చూసారా, చక్కగా ఆ తాళి కాంబినేషన్లో చేసే లెంగ్త్ అనమాట. ఆ విధంగా బ్యూటిఫుల్గా డిజైన్ చేసాం. చక్కగా గోల్డ్ హుక్ ఇచ్చేసాం, మిగిలినంతా థ్రెడ్లో వచ్చేసిందండి. ఇది మనకి ఒక 10 గ్రామ్స్ అనుకోండి, 10 గ్రామ్స్ కూడా లేదండి, 9-10 గ్రామ్స్లోనే డిజైన్ చేసాం బ్యూటిఫుల్గా. చక్కగా ఈ విధంగా అందరూ రెగ్యులర్గా ధరించడానికి వీలుగా, అంటే ఆ పర్టికులర్గా ఆ మిడిల్ ఏజ్డ్ ఉమెన్ కోసం డిజైన్ చేసిన బ్లాక్ బీడ్స్ నెక్లెస్ అండి. ఇది శారీ లెంగ్త్ అండి, ఇక్కడికి వచ్చేస్తుంది. మీరు ఎలా అయితే బ్లాక్ బీడ్స్ ధరిస్తూ ఉంటారో, మరి ఫుల్ లెంగ్త్ కాదు, అలాగని నెక్ వచ్చేది డిజైన్ కాదు, ఇక్కడికి వచ్చేలాగా ఓ 16 ఇంచులు బ్యూటిఫుల్గా డిజైన్ చేసామండి. ఎక్స్ట్రాడనరీగా వచ్చింది. అలాగే ఈ లాకెట్ కూడా సింపుల్గా లక్ష్మీదేవి అమ్మవారు, పద్మంలో కూర్చున్న అమ్మవారు క్యాడ్లో డిజైన్ చేసిన డాలర్ అనాలండి, దీన్ని డాలర్ అంటాం మనం రెగ్యులర్గా ఇలాంటి డిజైన్స్ని. సో ఆ విధంగా బ్లాక్ బీడ్స్ డిజైన్ చేసాం. ఇక సూర్యచంద్రులు బ్యూటిఫుల్ డిజైన్స్ అండి. ఇవి క్లోజ్ పిక్స్ చూడండి, అంత క్యూట్గా ఉన్నాయో. ఎప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను ఈ డిజైన్ చేయలేదండి. అంటే ఐ మీన్ డిజైన్ ఇన్ సెన్స్ డిజైన్ చేసాం, ఈ సైజ్ చేయలేదు. 5 రూపీస్ సైజ్ కన్నా 1 రూపీ తల మీద కనుకోండి
రూపీ కాయిన్ సైజ్ చేసాం. అదే పిల్లలకి తల మీద కనుకోండి 5 రూపీస్ కాయిన్ సైజ్ చేసాం. ఇంకా రెగ్యులర్గా స్టడ్స్ కోసం 5 రూపీస్ కాయిన్లోనే చేసేవాళ్ళం. బట్ ఇది 5 రూపీస్ కాయిన్ కన్నా చిన్నదండి. జస్ట్ ఒక 8 గ్రామ్స్లో 8.5 గ్రామ్స్లో పెయిర్ వచ్చేసింది. బ్యూటిఫుల్గా వచ్చినాయండి. ట్రస్ట్ మీ, ఎంత అంటే ఇది గట్టి వర్క్ చేసామండి. ఇంతకుముందు ఇప్పటివరకు మనం రెగ్యులర్గా చేసిన సూర్యచంద్రులంతా హ్యాండ్మేడ్ తీగ డిజైన్, బెంగాలీ డిజైన్. బట్ ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇది గట్టి డిజైన్ అండి. అంటే మన కంప్యూటర్లో క్యాడ్లో డిజైన్ చేసి కాస్టింగ్ చేసిన డిజైన్, గోల్డ్ పోత. అందుకని చక్కగా గట్టిగా ఉంటాయి. చక్కగా బాంబే స్క్రూ ఇచ్చేసాం వెనక దీనికి సూట్ అయ్యేలాగా. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత క్యూట్గా ఉన్నాయి అంటేనండి. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. ఇది మీకు ఈ పీసీ సైజ్ ఎలా నచ్చిందో కూడా నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. నిజంగానండి చెవులకు ధరిస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. నాకు తెలిసి ఇది ఒక ట్రెండ్ మళ్ళీ క్రియేట్ కాబోతుంది, అందులో డౌట్ లేదు. అంత బ్యూటిఫుల్గా వచ్చినాయి. అలాగే ఇంకొక సింపుల్ రింగ్ చూపిస్తానండి. ఈ రింగ్ నేను రెగ్యులర్గా చేసేది 6 నుంచి 8 గ్రాముల్లో చేస్తుంటాను. ఇది వంకీ రింగ్, ప్రతాళం రింగ్, పెళ్లి రింగ్, అలా డిఫరెంట్ పేర్లతో పిలుస్తూ ఉంటారు. కొన్ని తరాల నుంచి వస్తున్న డిజైన్, కొత్తగా క్రియేట్ చేసింది ఏం కాదండి. బట్ వేలుకు పెట్టుకుంటే నిండుగా వేలంతా ఆడపిల్లకి చక్కగా పెళ్లి కూతురు చేసినప్పుడు, ముఖ్యంగా పెళ్లి రింగ్ అనివ్వండి. మనకి పెళ్లి రింగులు అంటే ఇంతకుముందు వెడ్డింగ్ బ్యాండ్లు అవన్నీ ఇప్పుడు వచ్చినాయి. బట్ ఇంతకుముందు పెళ్లి రింగు, అమ్మాయికి పెళ్లి కూతురికి ప్రతాళం రింగు, పెళ్లి కూతురు రింగు అంటే ఈ వంకీ రింగే ఉండేది కదా. ముందు జనరేషన్ వాళ్ళందరికీ తెలిసిన విషయం ఈ విషయం. సో చక్కగా బ్యూటిఫుల్గా ఒక 6 గ్రాముల్లో 6.5 గ్రాముల్లో డిజైన్ చేసామండి. దీనికి సైజ్ ఇష్యూ ఏమి ఉండదు, వంకీ కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ ఉంటుంది. బట్ ఎనీవే ఒకసారి రింగ్ సైజ్ తీసుకునే చేస్తుంటాం. ఇది స్టాండర్డ్ సైజ్. రెగ్యులర్గా పెళ్లి కూతురు సైజ్ అనుకోండి. ఆ పెళ్లి కూతురు అమ్మాయి అంటే మీకు 20+. సో ఆ విధంగా బ్యూటిఫుల్గా వంకీ రింగ్, సూర్యచంద్రులు. ఇది ఈరోజు స్పెషల్ అండి. ఈరోజు నేను చేసిన ఈ ఐటమ్స్లో నాకు బాగా నచ్చింది అనమాట. అంత బ్యూటిఫుల్గా వచ్చింది. అలాగే మన బ్లాక్ బీడ్స్. ఇంకా ఇదైతే నా పాత డిజైన్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఈ లాకెట్ చేంజ్ చేస్తూ ఉంటాను. ఈరోజు ఇది కొత్త లాకెట్ అనమాట. మిగిలిన ఈ ప్యాటర్న్ పాతదే, నేను రెగ్యులర్గా చేస్తుంటాను. చాలా ఇష్టంగా పట్టుకెళ్తుంటారు ఒక సిగ్మెంట్ ఆఫ్ ఆడవారు, ఆ మిడిల్ ఏజ్డ్ ఆడవారు అనమాట. సో ఆ విధంగా సూర్యచంద్రులు, బ్లాక్ బీడ్స్, వంకీ రింగ్ తోటి ఈ వీడియో చేశారండి. వీడియో ఎలా నచ్చిందో, మీకు నచ్చిందా తెలియజేసే ప్రయత్నం చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.